వృషభ రాశి వాళ్లకు ఈ వారం మాట విలువలు పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా మీ మాట విలువలను ఉపయోగించి మంచి ఆనందకరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు కొన్ని మాత్రం ఇతరులకు అభిప్రాయ భేదాలను కలిగించేటటువంటి విధంగా ఉంటాయి. అవి ఇతరులను ప్రభావితం చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీరు ఈ వారం సాధ్యమైనంత వరకు కూడా చిత్తశుద్ధితో వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా నిజాయితీగా వ్యవహరించడం ద్వారా మీకు మంచి మంచి పేరు ప్రఖ్యాతులు కూడా లభించేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు నిజాయితీగా తీసుకునేటటువంటి నిర్ణయాలన్నీ కూడా వ్యక్తిగతంగా మీకే అభివృద్ధిని కలిగించడమే కాకుండా మీ కుటుంబ సభ్యులకు కూడా మేలు చేసేటటువంటి విధంగా ఉంటాయి. అలాగే పరపతి పెరుగుతుంది, గౌరవాలు పెరుగుతూ ఉంటాయి. సామాజిక సంబంధమైనటువంటి అనుబంధాలు కూడా విస్తరింప చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు ఉద్యోగ రంగంలో మీరు ఎదురు చూస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల అవకాశాలను అందిపుచ్చుకునే సందర్భాలు ఉన్నాయి. నూతనమైనటువంటి ఉద్యోగాల్లో చేరే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. ఉన్నతాధికారులు మీ యొక్క తీరుకు, మీ కష్టపడేటటువంటి విధానానికి చక్కగా సంతోషంగా ఉంటారు. మీ పనితీరును కూడా మెచ్చుకునేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ రూపాల్లో వ్యక్తిగతమైనటువంటి జీవనంలో కొన్ని రకాల అసంతృప్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని బయటకు కనిపించకుండా జాగ్రత్త పడుతూ ఉండారు. తద్వారా మీ యొక్క అభివృద్ధికి అవి మార్గదర్శకాలుగా ఉండబోతున్నాయి. తెలియనటువంటి పనులను తెలుసుకోవటం, నేర్చుకునేటటువంటి తత్వం ఈ వారం మిమ్మల్ని ముందు వరుసలో ఉంచబోతుంది. వివిధ రూపాల్లో భవిష్యత్తు యొక్క అభివృద్ధి కోసం చాలా దృఢమైనటువంటి స్థితిగతుల్లో ఉండి మంచి మంచి మార్గాలను అన్వేషించగలుగుతూ ఉంటారు. ఈ వారం వివిధ రూపాల్లో ఆర్థికపరమైనటువంటి లాభాలు కావచ్చు, సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో కావచ్చు, అందరినీ కూడా కలుపుకుని వెళ్ళేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎలాంటి ముఖ్యమైనటువంటి నిర్ణయం అయినప్పటికీ కూడా తొందరపడకుండా జాగ్రత్తగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. అలాగే వివిధ రూపాల్లో ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. సహాయ సహకారాలు అందించగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకొని రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో వచ్చే విమర్శలు, ప్రతి విమర్శలను అధిగమించేటటువంటి ప్రయత్నం చేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో ఈ వారం మీ యొక్క అభివృద్ధి ఇతరులకు కాస్త ఇబ్బంది కలగచేస్తుంది. మీపైన వారికి అసూయ, రాగద్వేషాలు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించకూడదు. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. వివిధ రూపాల్లో కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ప్రయాణాలు కలిసి వస్తాయి. వివిధ రూపాల్లో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ మొత్తం మీద ఈ వారం శుభ ఫలితాలనే పొందగలుగుతారు. ఈ వారం ఆర్థిక, కుటుంబ, సామాజిక పరమైనటువంటి అంశాల్లో మరింత శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. కలువ పుష్పాలు లేదా తామర పుష్పాలు సేకరించి మహాలక్ష్మి అమ్మవారికి సమర్పణ చేయటం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయటం ద్వారా విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందవచ్చు.